మీరు ప్రస్తుతానికి ఏదైనా బాధలో ఉండుండొచ్చు, ఏదైనా భరించరాని వేదన మిమ్మల్ని ఆవహించి ఉండుండొచ్చు, ఏదైనా నొప్పి మిమ్మల్ని రోజు రోజుకి పీడిస్తూ ఉండుండొచ్చు. కానీ అది అలాగే ఉండిపోద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను నేను. అది అలాగే ఉండిపోద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడు జీవితం మీద ఆశలు వదిలేసుకోకండి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. ఒక ఆయన జీవిత చరిత్ర చదివాను. ఏమీ లేనప్పుడు ఒక వివాహానికి వెళితే ఆకలి భరించలేక అతని దుస్తులు చూసి ఇతను ఆహ్వానితుడు కాదు అని గుర్తించి ఆ వివాహానికి వెళ్ళేటప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నా కానీ గేటు దగ్గర కొంతమంది లోపలికి ఇన్వైట్ చేసేవాళ్ళు పెద్దలు ఉంటారుగా, వాళ్ళు చూసి, అరే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు ఎవడో అనామకుడివి, వచ్చి ఇంత మంచి పెద్దోళ్ళందరూ, ఇంత సెలబ్రిటీలందరూ, ఇంత గొప్ప వాళ్ళందరూ ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి భోజనం చేయడానికి వీల్లేదు, గెట్ అవుట్ అని అతన్ని తోసేశారు. తోసేస్తే ఆకలి బాధ, పరువు గుర్తురాదు. ఇంకప్పుడు ఆకలికి పరువు తెలుస్తుందా? పరువేం చేసుకుంటామండి అప్పుడు? నా పరువు ఏంటి, నా ప్రతిష్ఠ ఏంటి అని అనిపించదు. ఎందుకంటే లోపల ఉన్న ఆకలికి పరువు తెలీదు, బరువు తప్ప. లోపల ఉన్న ఆకలికి ప్రతిష్ఠ తెలీదు, ఆ నొప్పి తప్ప. అప్పుడు బయటకు గెంటేస్తే బయటపడిపోయినటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నప్పుడు ఈలోగా అదే వివాహంలో నుంచి ఒక ఆవిడ ఒక బకెట్ పట్టుకుని వస్తుంది. ఆ బకెట్ నిండా ఈ ఎంగిలి విస్తరాకులు ఉన్నాయి, బయట పడేసిపోతుంది. వాళ్ళకు కూడా అక్కర్లేదు. ఇంకొన్ని పెళ్ళిళ్ళు అయితే మిగిలిపోయి వీళ్ళు తీసుకుంటుంటారు, పనిచేసే వాళ్ళు తీసుకుంటారండి. దాన్ని కూడా మనం చీప్ చేయకూడదు, తప్పు అలా అనకూడదు. ఎందుకంటే ఏమో పాపం వాళ్ళ జీవితంలో అది అవసరమేమో. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరున్నారో అప్పుడప్పుడు చూడండి స్వీట్ మిగిలిపోద్ది, మనం పొట్ట నిండిపోయి వదిలేస్తాం అంతే. లేకపోతే ఏదైనా కర్రీలు వదిలేస్తుంటాం పొట్ట నిండిపోయి. లేకపోతే ఏదో ఒకటి లోపల ఆకు మీద అన్నీ తినేయం కదా, ఆశకు పెట్టించేసుకుంటారు, పడేస్తుంటారు. రోగం ఇది. నేను అది అస్సలు ఇష్టపడిన అలాగా. మీరు ఎప్పుడైనా సరే నా భార్యని అడగండి నా కంచం ఎలా ఉంటుందో, నేను తిన్న తర్వాత నా కంచం ఎలా ఉంటుందో నా భార్యని అడగండి. లేదా నేను మీటింగ్లకి వెళ్ళినప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళని అడగండి నా కంచం ఎలా ఉంటుందో. నాకు పెట్టినప్పుడు ఎలా ఉందో నేను తినేసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది కంచం. నేనేం వదలను అందులో. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చినట్టు వదిలేసి, ఇష్టం వచ్చినట్టు పడేసి, అది ఎంత పడితే అంత వేస్ట్ చేసేయండి అనడానికి బయట ఎంతమంది ఆ ఒక్క మెతుకు దొరికితే చాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందుకే కావాల్సినంతే పెట్టించుకో, కావాల్సిన దానికంటే కూడా తక్కువ పెట్టించుకో. నీకు కేజీ ఆకలి ఉంటే 1/2 కేజీ పెట్టించుకో. 1/2 కేజీ తిన్న తర్వాత అడుగు కడుపుని సరిపోయిందా అని. సరిపోయిందంటే ఇంక పైకి వెళ్ళకు, ఆగిపో అక్కడితో. అప్పుడు వృధా అవ్వదు. కేజీ ఆకలి ఉంటే 5 కేజీలు పెట్టించేసుకుంటారు దరిద్రపు కక్కుర్తి. ఇంకేం ఉండదేమో అన్నట్టు ఆకు నిండా పెట్టుకుంటారు, పట్టుకెళ్ళి అందులో పడేస్తారు. ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా చివరికి మనం వార్షికోత్సవం రోజు కూడా అదే జరిగి ఉంటుంది. నేను చూడలేదు అంతే, చూడలేదు కానీ నాకు కుదరక అదే జరిగి ఉంటుంది. సెమినార్లో కూడా కొన్ని సందర్భాలు అలా చేస్తుంటారు కొంతమంది. అది నీకు ఆ స్థితిలో కానీ నువ్వు ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నీకు ఆ విలువ చూపిస్తాడు. అప్పుడు కూర్చొని ఏడుస్తూ గుర్తుపెట్టుకో. నేను చిన్నప్పుడు అన్నం తింటుంటే మా అమ్మ అనేది, అరే నాయన కంచం చుట్టూ ఎంగిలి మెతుకులు వేయకుండా తిను అనేది. చిన్నప్పుడు ఎందుకలా నేర్పిస్తుందంటే మా తాత ఎవరు ఉండేవాడట, ఆయనకి ఆకలి బాధ తెలిసట. అన్నం విలువ రైతుకే తెలుస్తుంది కదా. అప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు అనుకుంటా, భోజనం దగ్గర కంచం దగ్గర ఒక్క మెతుకు పడినా తీసి మళ్ళీ అందులో వేసేవాడట. తీసి మళ్ళీ అందులోనే వేసేవాడు కళ్ళకద్దుకుని. ఎందుకంటే ఆ విలువ తెలుసు, ఆ ఆకలి బాధ అర్థమైనడు కాబట్టి రైతుకి తెలుసు. అంతే తప్ప ఇది పాడే చల్లుకుంటూ తినే అని రైతు అండవు ఏమండి. ఎందుకంటే అలాంటి విలువ తెలిసిన వాళ్ళ దగ్గర విలువ నేర్చుకోకపోతే ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా మా కళ్ళతో చూసాం. ఒక సంచి పట్టుకొని మా అమ్మ బంధువుల్లో ఒక ఆయన ఇంటింటికి తిరిగేవాడు, బాబు మాకేమైనా ఓ పూట బియ్యం ఇస్తారా, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు భోజనం పెట్టుకోవాలి, ఓ పూట బియ్యం ఏమైనా ఇస్తారా అని. ఏమండి. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు చల్లేసి ఇష్టం వచ్చినట్టు పడేయకూడదు.
ఏదో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వృధా చేసేసి ఇష్టం వచ్చినట్టు చల్లేసుకుని ఏం పర్లేదులేండి, ఇంకా మనం మళ్ళీ తెచ్చుకుంటాం, మనకు బోళ్ళు బియ్యం మనకేందిలే అనుకుంటే ఈ స్థితిలో అందరు లేరు. నువ్వు ఉండొచ్చు, నువ్వు గొప్పదానివి కాబట్టి నువ్వు చల్లేసే స్థితిలో ఉండొచ్చు, వండి పడేసే స్థితిలో ఉండొచ్చు, నువ్వు ఇష్టం వచ్చినంత పెట్టించేసుకుని ప్లేట్ విసిరేసే స్థితిలో ఉండొచ్చు. కానీ బయట ఆ స్థితిలో చాలామంది లేరు. ఆ ఒక్క మెతుకు కోసం ఎన్ని ప్రాణాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి తెలుసా? ఆ ఒక్క మెతుకు దొరికితే ఆ పూట గడుపుకోవచ్చని ఎంతమంది పొట్ట ఎముకలకు అంటుకుపోయి ఆశతో తేరి చూస్తున్నారు తెలుసా? అది మనకు అర్థం కాదు. ఆ పనికెళ్ళిన వాళ్ళు పాపం మీరు తిన్నది వదిలేస్తే వాళ్ళు మెల్లిగా ఒక చిన్న క్యాన్లు కవర్లో పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుని స్వీట్లు వదిలేస్తే స్వీట్లో కవర్లో వేసుకుంటారు, కర్రీ వదిలేస్తే కర్రీ ఒక కవర్లో వేసుకుంటారు, బిర్యానీ వదిలేస్తే బిర్యానీలో ఒక కవర్లో వేసుకుంటారు. నిజం ఇది నిజం, పచ్చి నిజం. అవి పట్టుకెళ్ళి తింటుంటారు కొంతమంది. లేదు, పని చేసే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు అనుకుంటే బయట ఇంకో కొంతమంది ఉంటారు, దీనులు, అనాథలు, దిక్కులేని వాళ్ళు. కనీసం వాళ్ళైనా ఆ ఆకుల్లో ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఆకుల్లో తిని బతికాడట. ఆ రోజు పొట్ట పోషించుకున్నాడు. ఆకుల్లో తిని, ఆకుల్లో మిగిలిపోయిన ఆహారం ఏరుకొని తిని. మనం ఎంగిల్ తింటాం, అసలు చీ అంటాం. ఎంగిల్ అంటే ఏమంటాం? చీ. ఎస్, నీకు చీ, నాకు చీ. కానీ అతనికి మాత్రం అది చీ కాదు. ఆ ఎంగిల్ అతనికి చీ కాదది. అతను ఎంగిల్ చేశారా, ఏం చేశారో అతను ఏం పట్టించుకోడు, తింటాడు. ఎందుకంటే తినకపోతే చచ్చిపోతాడు. అతనికి తెలుసు ఆకలి విలువ. అలాంటి వ్యక్తి తానికి నా జీవితంలో ఏదీ లేదు, ఇంక అంతా అయిపోయింది అనుకున్నటువంటి వ్యక్తి తర్వాత ఒక పెద్ద హోటల్కి అధిపతి అయ్యాడు. ఇది నిజం. మీరు కావాలంటే చెన్నై వెళ్ళి చరిత్ర నిజమో కదా అడగండి. అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఎవడైనా అన్నం వదిలేస్తే బిల్లు వేస్తారు ఎక్స్ట్రాగా. పరేయడానికి వీల్లేదు, అక్కడ వదిలేయడానికి వీల్లేదు. కావాలంటే కడుపు నిండా తిను, లేదా పెట్టిందంతా తిను. లేదు నేను వదిలేస్తానికి తినలేనంటావా, డబల్ బిల్ కట్టువు. నీకు అలాగే ఇష్టమైతేనే రా, ఇష్టం లేకపోతే పో. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆకలి విలువ. ఆయన అంటాడు, అప్పుడు నేను చచ్చిపోవాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చిందట. ఆకలేసిన ప్రతిసారి అనిపించేదట చచ్చిపోవాలని. రోజుకు 3 సార్లు అనిపిస్తుంది మరి చచ్చిపోవాలని. కనీసం రోజుకి ఎన్నిసార్లు అనిపిస్తుంది? 2 సార్లు అనిపిస్తుంది చచ్చిపోవాలని. కానీ ఈరోజు అతను ఆకలితో అలమటించే వాళ్ళు చాలామందికి అన్నం పెడుతున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో తను సంపాదించుకున్నాడు, మంచి స్థితికి ఎదిగాడు. ఇప్పుడు ఆయన ఏసీ రూమ్లో ఉంటున్నాడు, మంచి భోజనం ఉంది, సమృద్ధికరమైన స్థితిలోనే ఉన్నాడు, 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఉన్నాడు. సో జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు అనటానికి ఇలాంటి నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు మీ అందరికీ చెప్తున్నానంటే, ఈరోజు నీకు రోగం రావచ్చు, ఈరోజు నీకు నిరుద్యోగం ఉండొచ్చు, ఈరోజు నీకు అప్పులే ఉండొచ్చు, ఈరోజు నీకు సమస్యలే ఉండొచ్చు, ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు. అవన్నీ అలాగే ఉంటాయని ఎవడు చెప్పడు. ఈరోజు నువ్వు ఏదో చర్చికి వచ్చేస్తానో, ఈరోజు నువ్వు ఎక్కడికో ఎవడో రమ్మంటే వెళ్ళిపోతానో, ఇన్స్టెంట్గా ఏదో గులాబ్ జామున్ మిక్స్ లాగా టిక్ మనం కలిపేసి గులాబ్ జామ్ వేసి నీ నోట్లో పెట్టేసినంత తీయగా ఆ రోజు నీ జీవితం ఏమీ మారిపోదు. టైం, కాలానికి అవకాశం ఇవ్వాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ, ఓపికతో ఎదురు చూస్తూ, సహనంతో ఎదురు చూస్తూ కాలానికి అవకాశం ఇస్తే తప్పకుండా అది ఏదో ఒక రోజు చక్కబడుతుంది. శరీరానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన గుణం. శరీరానికి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, లేదా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని అదే మాన్పుకుంటుంది. నువ్వు మందు లేకపోయినా మాన్పుకుంటుంది. దానికి ఆ గుణం ఉంది. మనం ఏదో కంగారు పడి ఆయింట్మెంట్ రాసి కట్లు కట్టించుకుంటాం. కానీ నువ్వు ఆయింట్మెంట్ రాయకుండా, కట్టు కట్టకుండా వదిలినా కూడా నీ లోపల ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దాన్ని చక్కగా ఏం చేస్తుంది? సరిచేస్తుంది. సరి చేయడానికి లోపల నుంచే అది ప్రయత్నపడుతుంది. సో దేవుడు అలాగే కాలానికి అవకాశం ఇస్తాడు. అందుకే ఒక అద్భుతమైన కీర్తన, మన పక్షమున ఆయన ఉన్నాడు అనటానికి ఒక అద్భుతమైన కీర్తన గుర్తు చేస్తున్నాం. చూడండి, 91వ కీర్తన
మొదటి నుంచి ఒక్కసారి చదువుదాం. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. కష్టకాలంలో భక్తుడు రాస్తున్నటువంటి కీర్తనలు, శ్రమకాలంలో భక్తుడు రాస్తున్నటువంటి కీర్తనలు. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు ఫోన్ చేసి, ఇంకా అన్నయ్య ఏమీ లేదన్నయ్య, అయిపోయింది అన్నయ్య జీవితం, నా జీవితం వృధా అన్నయ్య, నా జీవితం వేస్ట్ అంటారు. ఓ సంవత్సరం తర్వాత ఆడే ఎగురుకుంటూ గెంతుకుంటూ వస్తాడు, లేదా ఒక నెల తర్వాత. నెల కిందట ఏదో అన్నావు కదరా నాయన, అంతా అయిపోయింది అన్నావు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఎప్పుడు ఏ విషయంలోనూ డేలా పడిపోక్కర్లే. లైఫ్ ఈజ్ ఏ మిస్టరీ. రేపేదో ఉంది ఇంకా కొత్తది, గడి దాటి ముందుకెళ్ళాలి. ఆ గడిలో ఏముందో తెలీదు. ఆ తలుపు తీసుకుని ముందుకెళ్ళాలి, ఆ తలుపులో ఏముందో తెలియదు, ఆ తలుపు తర్వాత ఏముందో మనకు తెలీదు. అది విశ్వాసం, అది విశ్వాసం. అలాంటి విశ్వాసం, దేవుని మీద నమ్మకం మనకు ఉండాలి. కొంతమంది ఉంటారు, ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నామంటే వాళ్ళు అంటారు, మాకు ఏదో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లాగా, ఫాస్ట్ ఫుడ్ లాగా, ఫాస్ట్గా ఏవో జరగాలని వస్తామంటారు. అలాంటి హోప్స్ పెట్టుకోకండి. నేను మీకు ఎప్పుడో చెప్పాను, అలా కాదు. కాలానికి అవకాశం ఇచ్చి ఆశతో దేవుని సన్నిధిలో నిత్య జీవితం కొరకు ఎదురు చూడండి. మొన్న వారం అదే చెప్పాను. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీకు తగిన కాలమందన్నీ సమకూరుస్తాడు. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జీవితం మీద ఉన్న హోప్ ఇంకా బాగుంటుంది నా జీవితం, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు, నా పక్షమున నీ ఉండగా నాకు విరోధి ఎవడు? నీవు నా పక్షముననుండగా నాకు విరోధి ఎవడు? ఆయన సన్నిధి పట్టుకుని వేలాడతారు భక్తులు, అంతే కదా. ఇక్కడ చాలామంది సహోదరులు ఉంటారు, వాళ్ళు అంటారు ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంటారు. ఆ రోజే వాళ్ళకి పండగ. ఆ సహవాసంలో ఉండాలి, ఇక్కడ ఏదో పని చేయాలి, ఇక్కడ కష్టపడాలి, శ్రమ పడాలి, నా బాధ్యత అనుకోవాలి, నా పని అనుకోవాలి, నా కుటుంబం అనుకోవాలి. ఆ మనస్తత్వం కావాలి, ఆ మనస్సాక్షి కావాలి. అప్పుడు నీ లైఫ్లో నువ్వు ఊహించని స్థితిలోనికి నువ్వు ఆటోమేటిక్గా కాలమే నీ సమస్యలన్నిటిని ఏం చేస్తుంది? పరిష్కరిస్తుంది. కాలం గడుస్తూ ఉండగా మనకు తెలియకుండా ఎన్నో విషయాలు మన జీవితంలో అలా జరిగిపోతూ వెళ్ళిపోతాయి. ఇట్స్ ఏ మిస్టీరియస్ లైఫ్. ఈ మిస్టీరియస్ లైఫ్లో నీకు తెలియకుండా ఎన్నో విషయాలు, వింతలు, విడ్డూరాలు ఉంటాయి. అవి దేవుడు నీ బ్రతుకులో జరిగించేంత వరకు ఓపిక పట్టాలి. అలా చూడంతే జీవితాన్ని. విశ్వాసంతో చూడు, నిరీక్షణతో చూడు, ఓపికతో ఫలించు, ధైర్యంగా నిలబడు. అంతే తప్ప భయంతో, పిరికితనంతో, నిరాశావాదంతో వెనక్కి వెళ్ళిపోకు. ఆయన మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అలాంటి విశ్వాసాలైన పిల్లలుగా మనం మారిపోవాలి. ప్రతిదానికి బెంబేలెత్తిపోయి, ప్రతిదానికి డేలా పడిపోయి, ప్రతిదానికి అయ్యయ్యో ఇంక అయిపోయిందండి, ఇంకేం లేదండి, ఏం లేదండి. ఏంటి నీకేం తెలుసు లైఫ్ గురించి? ఉంది, ఇంకా చాలా ఉంది, ఎక్కడితో అయిపోలేదు, ఏం అయిపోలేదు. ప్రభునందు విశ్వాసం ఉంచు, బలంగా నిలబడు, ధైర్యంగా నిలబడు, కాలానికి అవకాశం ఇవ్వు. గాయములు కట్టువాడు ఆయన. ఎవరైనా ఏ గాయములు, మానని గాయములు కూడా కట్టువాడు మన దేవుడు. ఆయన మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ధైర్యంగా ఉండండి. జీవితంలో ఏ స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావో నీకు తెలీదు. ఈరోజు సమాజంలో ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ అలాగే, ఒకప్పుడు ఏమీ తెలియదండి మాకు, అసలు ఈ స్థితిలో ఉన్నామండి మేము, ఈరోజు ఈ స్థితిలోకి వచ్చేసామండి అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనకు అవకాశం ఇవ్వండి, విశ్వాసమందు భాగ్యవంతులు అవ్వండి, ధైర్యంగా నిలబడండి. ఆ విశ్వాసం అన్నది ఒక్కటి కాపాడుకోండి, మీ జీవితంలో చాలా కార్యాలు చేస్తుంది ఆ విశ్వాసం. బలంగా నిలబడండి, శక్తివంతులుగా నిలబడండి, గనులుగా నిలబడండి. దేవుని సముఖము ఎదుట ఆయన సన్నిధాన వర్తనులుగా నిలవబడండి.